ఇచ్చారు. ఏది గతంలో జరిగిన స్ట్రక్చర్డ్ మీటింగ్లో కూడా ఏది అమలు చేసాం, ఇంకా ఏది అమలు చేస్తున్నాం అనే దాని మీద ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఇన్సెంటివ్ సిస్టమ్ కొత్తది పెట్టాలి, కార్మికులకు ప్రోత్సహించే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పాం. అప్పటి నుంచి కమిటీ చేశారు, ఇంతవరకు అదేం కాలేదు. ఇప్పుడు కూడా అదే చెప్పారు, మేము కమిటీ చేసాం, పరిశీలిస్తూ అన్నారు. అట్లా కాదు, అన్నీ ఒక నెల రోజుల్లో టైం బౌండ్ పెట్టి చేయాలని అన్నాం. మంచిది అన్నారు. ఒక నెల రోజుల లోపల కొత్త ఇన్సెంటివ్ సిస్టమ్ మీద చేస్తామని అన్నారు. తర్వాత అలవెన్సెస్ మనకి సింగరేణిలో 11 రకాల అలవెన్సులు వేజ్ బోర్డులో లేని ఉన్నాయి. ఆ అలవెన్సులని మేము 100% పెంచాలని పెట్టాం. సరే, చివరికి వాళ్ళు 33% అన్ని 11 రకాల అలవెన్సులు కూడా 33% పెంచుతామని చెప్పేసి అంగీకరించారు. అది నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తారు. మనకి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి ఆ కొత్త ఇవి అలవెన్సెస్. తర్వాత స్కాలర్షిప్స్, గతంలో మెరిట్ స్కాలర్షిప్ 10,000 ఉండేది, దాన్ని 50,000 చేయాలని అడిగాం. పైన సెక్రటరీ మీటింగ్లో ఒప్పుకున్నారు. ఇది అమల్లో తీసుకొచ్చారు, సర్క్యులర్ ఇచ్చారు. ఇప్పుడు మెరిట్ స్కాలర్షిప్ మన పిల్లలకి 50,000 రూపాయలు ఇస్తారు. 16,000 ఏమో ఇది, 10,000 నుంచి 50,000 ఇవి, 16,000 రూపాయలేమో అవి. ఏది మన స్కాలర్షిప్ సార్, 50,000 లేదు, మనం 50,000 పెట్టాం. సారీ, 50,000 పెడితే 16,000కి అంగీకరించాం. సారీ, ఫీజు 10,000 ఉంటుంది గవర్నమెంట్. 10,000 ఉంటే దాన్ని 16,000 చేశారు. అలాగే MBBS సీట్లు కూడా 2,800